వుల్ఫ్ మూన్ అనే పేరు ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం. ఇది మన టారోకి ఎలా సంబంధమో ఒక్కసారి చూసేద్దాం. దీని గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. వుల్ఫ్ మూన్ అనే పేరు ఉత్తర ఖండాలలో అంటే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, నార్దర్న్ కాంటినెంట్స్లో ఒక రైతు పంచాంగంలో జనవరిలో వచ్చే మొదటి పౌర్ణమిని వుల్ఫ్ మూన్ అని సూచించారు. ఈ సమయంలో చలి పీక్స్లో ఉంటుంది కాబట్టి మన తోడేలు వాటి సమూహాలు అంటే వుల్వ్స్ న్యాచురల్గానే చలికి ఇంకా కామన్గా అరుస్తాయి. అయితే ఈ వుల్ఫ్ మూన్ మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మనలో నిద్రాణంగా దాగి ఉన్న శక్తిని తట్టిలేపుతుంది. మనకి అది గుర్తు చేస్తుంది. మనకి జరిగే సంఘటనలు, సందేహాలు ఎన్నో మన మనసుని గాయపరిచాయి. మనం కూడా ఆ చలిలో వణికిపోతున్న తోడేలులాగే ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే తోడేలు చంద్రుడిని తన పూర్తి ప్రతిబింబంని నీళ్ళలో చూసి అరవటం మొదలుపెట్టింది. అది ఒక విధమైన అర్థనాదం, నన్ను కాపాడు, నాకు దారి చూపించు అని. అయితే వుల్ఫ్ మూన్ అనేది ఈసారి జనవరి 25, 2024లో సింహరాశిలో సంభవిస్తుంది. మీలో ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో తెలియని ఇన్స్పిరేషన్ మీలో ఒక ఇంధనంలాగా నిండిపోతుంది. దీనివలన మీకు పట్టు వదలని విక్రమార్కుడు లాంటి స్వభావం వచ్చేస్తుంది. మీలో తెలియని స్ఫూర్తి, క్రియేటివిటీ, ఇమాజినేషన్, మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, సంతరించుకోవాలి అనే ఒక పెద్ద కోరిక మొదలవుతుంది. అది మిమ్మల్ని ఎలా చేస్తుంది అంటే నేను కూడా ఏదో సాధించాలి అనే తపన. సాధిస్తాను తప్పకుండా, నేను కూడా ఒక హీరోనే, నేను కూడా ఒక హీరోయిన్నే